గత కొద్ది రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్ కర్ణాటక ముంబైలో కూడా ప్రకంపనలు సృష్టిస్తున్న మైక్రో ఫైనాన్స్ అధిక వడ్డీల పేరుతోని కోట్ల రూపాయలు వసూలు చేసిన దాంట్లో లేకపోతే అనేక మంది ఇవాళ బాధితులు మా దగ్గరికి వస్తున్నారు. ఇవాళ ప్రధానంగా 3 విషయాలు గత కొద్ది రోజుల నుంచి నేను మీకు చెప్పుకుంటూనే వస్తున్నాను. ఇవాళ మంగ్లీ గారిపైన వచ్చిన ఆరోపణలు ఏదైతే ఉన్నాయో, మంగ్లీ గారిపైన వచ్చిన ఆరోపణలు నిన్న మీ మీడియా వాళ్ళందరికీ తెలిసిన విషయమే. మీడియా మధ్యలో ఉండంగా కాల్ చేస్తూ మాట్లాడుతూ ఆ సిస్టర్ దగ్గర నుంచి నేను కాల్ తీసుకున్నతోనే ఫోన్ తీసుకున్నతోనే కట్ చేసింది. ఒకవేళ నిజంగా తను ఏమాత్రం తప్పు చేయకపోతే మరి అన్న ఎందుకు ఈ విధంగా అని కూడా అడిగే పరిస్థితి ఉండేది. ఇవాళ నన్ను ఎందుకు సినిమాల నుంచి బ్యాన్ చేయాలని కూడా అడిగేది, కానీ ఆ విధంగా చేయలే. నేను చాలా ఇంపార్టెంట్ చెప్తున్నాను. కర్ణాటక రాష్ట్రంలోని ఒక మాజీ మంత్రి మనవడు దగ్గర నుంచి మీరు అంటే మధు కావచ్చు, దాంతో హరినాథ్ రెడ్డి కావచ్చు, హేమాకాంత్ రెడ్డి కావచ్చు, మధు, శివ, ఇంకొక ఆడబిడ్డ శైలజ గారు కావచ్చు, మీరు కర్ణాటకకు ఎందుకు పోయారు? మాకు తెలిసిన విషయాలలో 80 లక్షల రూపాయలు మీ తమ్ముడు శివ ఉన్నాడా లేదా? ఇది మా ఆరోపణ, మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. దానితో పాటు బెంగళూరు నుంచి 25 కిలోమీటర్ దగ్గరున్న నెలమంగళ, మళ్ళీ చెప్తున్నాను, బెంగళూరు సిటీ నుంచి 25 కిలోమీటర్ల దూరం నుంచి ఒక 6 ఎకరాల భూమి, ఎకరం 6 నుంచి 7 కోట్ల రూపాయలు అవుతున్న భూమి, అది ఎవరిది? మేము ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే మిత్రులారా, దగ్గర అధిక శాతం వడ్డీ పేరుతోని ఎవరైతే చనిపోయారో బంజారా బిడ్డలే ఉన్నారు. దగ్గర 80% మంది మా బంజారా బిడ్డలు ఉన్నారు. ఇవాళ చనిపోయిన దాంట్లో కూడా మా బిడ్డలే, మా బంజారా బిడ్డలే. ఇవాళ ఉస్మానియా బ్రదర్ ఆఫ్ చేయండి బ్రదర్, ఇవాళ ఉస్మానియా బిడ్డ కూడా రామ్దాస్ అనేటనే అతను కూడా ఇక్కడ చదువుకున్న వ్యక్తే. ఇతను 40 లక్షల రూపాయలు ఇచ్చాడు. ఇతను 40 లక్షల రూపాయల ఇచ్చి ఇవాళ ఎక్కడ పోయిండు? గోతిలో పడుకున్నాడు. ఇవాళ దీనిపైన మీరు ఆన్సర్లు చెప్పాలి. దయచేసి మీ అందరికీ నేను సవినయంగా వివరించుకుంటున్నాను. ఎందుకు మేము ఇంత పోరాటం చేస్తున్నామంటే, కొంతమంది అంటారు పాపం బంజారా బిడ్డ కదా, లేకపోతే ఎందుకు ఇవన్నీ అంటున్నారు. ఇవన్నీ నేను చెప్పే మాటలు కాదు, నేను చెప్తుంది కాదు. బాధితులు మాకు ఇప్పటి నుంచి లేటెస్ట్గా వచ్చింది. రమావత్ లక్ష్మ సీత ఎన్ని కోట్లు ఇచ్చిందంటే దగ్గర 44 కోట్ల రూపాయలు, 4.5 కోట్ల రూపాయలు, 90 లక్షలు. వీళ్ళంతా ఏజెంట్లు. దాని తర్వాత 90,000, దాని తర్వాత 1 crore, 60,000, 60 లక్షలు, 40 లక్షలు, 20 లక్షలు. అంటే దగ్గర ఇవన్నీ ఇంకా నేను చదువుకుంటూ పోతే చాలా లిస్ట్ ఉన్నది. ఇవాళ ఇంతకుముందు తొలి వెలుగు అన్న ఒకసారి ఉన్నప్పుడు మాట్లాడిండు. స్వయంగా బాధితుడు తను కాల్ చేస్తూ మమ్మల్ని కాపాడండి అనుకుంటున్నాడు. ఇవాళ మేము చెప్పేది నిజాలు బయటికి రావాలి. బెంగళూరులో ఎన్ని ఆస్తులు ఉన్నాయి అవన్నీ బయటికి తీయాలి. ముంబైలో ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి బయటికి తీయాలి. ఇక ప్రధానంగా నల్గొండ జిల్లాలో ఎవరైతే మెయిన్ కల్ప్రిట్ బాలాజీ, అతని తోడున్న మధు అరెస్ట్ అయినప్పుడు గత కొద్ది నెలల క్రితం నల్గొండ ఎస్పీ గారు అరెస్ట్ చేసినప్పుడు మీ అందరికీ మీరు ఈ వీడియో విజువల్స్ మంచిగా చూపండి.
ఈ ఆమీర్ పటేల్ అనే వ్యక్తి ఎవరు? ఇతను ఎందుకు వాళ్ళను విడిపించడానికి ఢిల్లీ నుంచి నల్గొండకు రావడం జరిగింది? ఇక్కడున్న మధు గురించి మీకు అందరికి తెలిసిన విషయమే. ఆమీర్ పటేల్కు మధుకున్న సంబంధం ఏంది? ఆమీర్ పటేల్కి మధ్యలో ఉన్న శివ చౌహాన్ ఇతను ఎందుకున్నాడు? శివ చౌహాన్ ఎందుకున్నాడు? దాని తర్వాత అభిషేక్ అనే వ్యక్తి, మీరు ఇప్పటిదాకా తను కూడా అభిషేక్ అనే వ్యక్తి ఎందుకున్నాడు? దాని తర్వాత భరత్ చౌహాన్ ఎవరు? మధు వాళ్ళ బావ. ఈ ఒక్క ఫోటో చాలండి, మిగతాది ఏదొద్దు. ఈ ఒక్క ఫోటో పైన ఇన్వెస్టిగేషన్ చేయండి. మేము రాత్రి పగలనకుండా చాలా మంది దగ్గర నుంచి ఎందుకు ఏందన్నా కానీ నిజాలు బయటికి రావాలి, న్యాయం బతకాలి. పేద బిడ్డలు ఇవాళ చనిపోతున్నారు, పేద బిడ్డలు చనిపోతున్నారు. దీనికి ఆన్సర్ కావాలి మాకు. దీనికి ఎవరు ఆన్సర్ చెప్తారు? ఇవాళ దీనికి ఎవరు ఆన్సర్ చెప్తారు? నాకు సంబంధం లేదన్నారు కదా మంగ్లీ గారు, నన్ను మభ్యపెట్టిండ్రు కదా నీతి నిజాయితీ ధర్మం ఉన్నతో. ఇదిగో 28 కొండపల్లిలో, నల్గొండ జిల్లా కొండమల్లెపల్లిలో 28 కోట్లు వసూలు చేసిన ఒక వ్యక్తి నిన్ననే ఎట్లా పట్టణంలో చనిపోయాడు. చూపండి ఇప్పుడు 28 కోట్లు పేద బిడ్డలను. రైట్, హెడ్లైన్ మీకు కూడా చదివి వినిపిస్తాను. 28 కోట్లు వసూలు చేసిన వ్యక్తి మృతి, దిక్కుతోచని స్థితిలో బాధితులు. నల్గొండ జిల్లా కొండమల్లెపల్లి పట్టణంలో ఓ భారీ ఆర్థిక మోసం వెలుగులోకి వచ్చింది. అధిక వడ్డీ ఆశ చూపించి 28 కోట్ల మేర అప్పులు వసూలు చేసిన వ్యక్తి ఆకస్మికంగా మరణించడంతో బాధితులు రోడ్లో పడ్డారు. వివరాల్లోకి వెళ్తే పట్టణంలో ఇస్తరాకుల వ్యాపారం చేసుకునే చిన్న కంపెనీ నిర్వహిస్తున్న వరికుప్పుల శేఖర్ అనే వ్యక్తి. ఇది ఒకరిద్దరు చేస్తున్నాయి కాదు, ఇది అనేక వర్గాలుగా. అంటే బాలాజీది ఒక వర్గం, మధుది ఒక వర్గం, వీళ్ళంతా ఏజెంట్ సిస్టమ్. దాని తర్వాత భీమా నాయక్ అనే ఒక వర్గం. ఇంతకు ముందు నేను చెప్పినట్టు వీళ్ళందరూ విభాగాలుగా విడిపోయి ఇవాళ వసూలు చేస్తున్నారు. ఈ మీడియా ద్వారా నేను చేతులెత్తి దండం పెడుతున్నాను. అశోక్ రాథోడ్, ఒక గిరిజన సంఘాలు మిత్రులు కత్తి సైదుల మాదిగ గారు కావచ్చు, లేకపోతే వినోద్ గారు కావచ్చు, నీతి న్యాయం బతకాలి అన్నలారా అక్కలారా చేతులెత్తి దండం పెడుతున్నా. అధిక శాతం వడ్డీ పేరుతోని వాడు మిమ్మల్ని గుంజుకొని తర్వాత వాడు మీకు డబ్బులు ఇవ్వట్లేదు. కొన్ని వందల మంది ఇవాళ అడుగుతున్నారు, ఇవాళ వందల మంది మోసపోతున్నారు. ముఖ్యంగా వీళ్ళు డబ్బులు వసూలు చేసిన దాంట్లో బైనాన్స్ అనే కంపెనీ. ఈ బైనాన్స్ కంపెనీ అనేది ఒకసారి దీనిలో చూడండి, ఇది ఏ దేశం నుంచి ఆపరేట్ అవుతుంది, దీంట్లో ఎన్ని వందల కోట్ల రూపాయలు ఉన్నవి. ఇవి మేం చేయాల్సినవి కావు, ఇవి నేను మీకు చెప్తున్నాను. కష్టపడి బాధితులు మా దగ్గరకు వచ్చి ఏడ్చుకుంటా, దీంట్లో సర్పంచులు ఉన్నారు, అధికారులు కూడా ఉన్నారు. చెప్తే ఎక్కడ ఇజ్జత్ పోతుందని చాలా మంది రావడం లేదు. బయటికి రండి. మేము కొట్లాడేది బలిసినోని తరపు నుంచి కొట్లాడతలేం. అమాయక మాయ మాటలతో చెప్పి పేద బిడ్డల రైతుల దగ్గర నుంచి వసూలు చేసిన ఆ డబ్బుల గురించి కొట్లాడుతున్నాం. దయచేసి ప్రజలారా, మీడియా మిత్రులారా కనువిప్పు చేయండి. మీరు కూడా ఈ ఆమీర్ పటేల్ అనే వ్యక్తి, ఇంతకుముందు నేను మీకు చెప్పినట్టు ఆమీర్ పటేల్ అనే వ్యక్తి, ఆ వ్యక్తి దగ్గరికి మీరు వెళ్ళండి, ఒకసారి అడగండి. నేను క్లియర్ కట్గా ఒకటే చెప్తున్నాను, త్వరలోనే మా మీడియా మిత్రులకు చెప్పినట్టు ఆ మాల్, మల్లెపల్లి, దేవరకొండ, లేకపోతే డోన్, ఈ అన్నిటి దగ్గర రైతుల దగ్గర తీసుకుపోతున్నాను. వాళ్ళు ఏ విధంగా చనిపోతున్నారో మీ అందరికి కళ్ళ కట్టేటట్టు చెప్తున్నాను. ఇవన్నీ బయటికి నిజాలు తీసుకోవాల్సిన అవసరం ఒక విద్యార్థి నాయకుల లెక్కనో, లేకపోతే ఒక యూనివర్సిటీ నాయకుల లెక్కనో, లేకపోతే ఒక పార్టీల మిగతా వర్గాలకు కాపాడుకోవడానికి ఇంత కష్టపడుతున్నాం. దీనికి మొత్తం మీ సపోర్ట్ ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, మీ అందరికీ పేద బిడ్డలారా మీ అందరికీ చేతులు వచ్చి జోడించి నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎన్ని ఇష్యూస్ పైన కొట్లాడాలి మేము?
చచ్చిపోతున్నాం, మా వల్ల అవ్వట్లేదు. మొన్నటికి మొన్న ఒక ఉస్మానియా మెడికల్ విద్యార్థి కూడా చనిపోతే అనిరుద్ రెడ్డి గారితోని మేము పార్టీల ప్రకారంగా ఎంత ఉన్నా కానీ మా నాయకుడి పైన అన్నప్పుడు మేము అతన్ని తిట్టినా కానీ అతను ఒక ఎమ్మెల్యే ఉండి కూడా ఆ ఉస్మానియా బిడ్డ సురేష్ నాయక్ చనిపోతే 5 లక్షల రూపాయలు ఇచ్చాం. మేము ఎక్కడెక్కడైనా తిరగాలి. అందుకనే చేతులెత్తి దండం పెడుతున్నా, అధిక శాతం వడ్డీ పేరుతోని మాయ మాటలతోని మీరు మోసపోకండి. మళ్ళీ చెప్తున్నాను, ఇవాళ ప్రధానంగా చెప్పాను, బెంగళూరు భూముల వ్యవహారం రావాలి, అది వస్తే గిట్ట పేద బిడ్డలకు న్యాయం జరుగుతుంది. ముంబైలో ఎక్కడెక్కడ ఉన్నాయో, లేకపోతే బైనాన్స్ అనే కంపెనీది ఏదైతే ఉందో దాన్ని కూడా తీయాల్సిన అవసరం ఉంది. మధుకు అమీర్ పటేల్, ఆ ఆమీర్ పటేల్కు మధుకున్న సంబంధం ఏంది, శివ చౌహాన్కున్న సంబంధం ఏంది, భరత్ చౌహాన్కున్న సంబంధం ఏంది, ఆ అభిషేక్ అనే అబ్బాయిని కూడా మీరు తీసుకోవాల్సిందిగా కోరుతూ, ఇటువంటివి కూడా వచ్చిన లేటెస్ట్ అప్డేటు మీ మీడియా దాకా. అదేవిధంగా గత 15 రోజుల క్రితం జైరాబాద్లో ఏం సెటిల్మెంట్ అయింది అది కూడా బయటికి రావాలి. ఆ జైరాబాద్ భూముల సెటిల్మెంట్ అయి ఎవరికి డబ్బులు ఇచ్చిండ్రు మీరు అది కూడా రావాలని తెలియజేస్తూ, పేద ప్రజల పక్షాన మీ మీడియాతో పాటు ప్రజలు కూడా అండగా ఉండాలి. 2 రోజులలోనే ఆ పేద బిడ్డల పక్షాన ఆ ఊర్లోకి వెళ్తున్నాం. పాల్తీయ తండకు కూడా డెఫినెట్గా మనం అందరం వెళ్తాం. ప్రజలకు కనువిప్పయ్యేటట్టు మేము ఉన్నది మీ గురించే, మీ గురించి కొట్లాడుతున్నాం. నేను ఏమంటున్నా అంటే, ఆరోపణలు మా దగ్గరకు వచ్చినాయి ఎవిడెన్స్ ఇవన్నీ. నేను అతని పేరు ఇప్పుడు రివీల్ చేయలేను. అతను 80 లక్షల రూపాయలు ఇచ్చాడు. అతని దగ్గర ఆ 80 లక్షల రూపాయలు తీసుకునే క్రమంలో ఒక డిఫెండర్ కార్లు, ఫార్చునర్ కార్లు, వాళ్ళకు గన్మెన్లు, దాని తర్వాత మధుతో పాటు శివ చౌహాన్ ఎందుకు పోయిందా లేదా అంటే మాకున్న డౌటు. మేమేమంటున్నామంటే, ఆ 80 లక్షల రూపాయలు తీసుకునేటప్పుడు ఫోన్ సిడిఆర్ మొత్తం తీస్తే అన్నీ వెళ్తాయి. కర్ణాటక దగ్గర భూములు వెళ్తాయి, ముంబై. అంటే మేము కష్టపడి ఇవన్నీ బయటికి చెప్తున్నాం. ఇవన్నీ నాకైతే న్యాయం జరుగుతుందా జరగదా అంటే మేమైతే కొట్లాడుతున్నాం. అది ఎంతవరకు పోతుంది, ఎంతమంది పేదల డబ్బులు బయటకు వస్తాయి. నేను ఏమంటున్నాను, మీరు ట్రాన్సాక్షన్స్కు అమౌంట్ కానీ నేను అంటలేను. ఇక్కడ 2 కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. మంగ్లీ మధుకు నాకు సంబంధం లేదన్నది పాయింట్ నెంబర్ 1. అది మీ మీడియా ఛానల్ అన్నది అందరి దగ్గరనే చెప్పింది. మంగ్లీ మధుకు సంబంధం లేనిది ఈ ఇంటి ఫోటోతో పాటు ఆ రోజు డ్రగ్స్ అప్పుడు దొరికిన కాడ మధు ఏ విధంగా ఉన్నాడు, దాంతోపాటు నిజాయితీపరమైన మాకు తనకు ఏ విధంగా సపోర్ట్ చేసుకుంటూ ప్రెస్ మీట్ పెట్టమని మేము అది చెయ్యం. మేము ఎప్పటికీ పేద బిడ్డల తరపు నుంచి. ఇక రెండోది ఏదైతుందో, ఆ 80 లక్షల రూపాయలు ఎవరు ఇచ్చిండ్రనే దానికి నేను చెప్తున్నా. డిఫెండర్ కార్లు పోయినాయా లేదా, డిఫెండర్ కార్లు గన్మెన్తో పోయిందా లేదా, దాని తర్వాత ఎవరు ఆ శివ చౌహాన్ అనే అబ్బాయి ఉన్నాడా లేదా, అది మీరు అడగండి, అది మీరు తెలుసుకోవాలి. 5-6 రోజుల నుండి మేము కంటిన్యూస్గా ఈ యొక్క స్కామ్ పై, ఏదైతే మైక్రో ఫైనాన్స్ పేరిట వచ్చినటువంటి ఈ స్కామ్ పై మేము ప్రతిరోజు మేము ప్రెస్ మీట్ పెట్టి మాకు తెలిసిన సమాచారాన్ని మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మొదట గిరిజన సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీగా, అలాగే తెలంగాణ ఉద్యమ నాయకుడు సంపత్ నాయక్ గారి ఆధ్వర్యంలో మేము మొదట మనం ఫిలిం ఛాంబర్ ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సింగర్ మంగ్లీ గారి పైన చర్యలు తీసుకోవాలి, ఆమెకు ఎటువంటి అవకాశాలు ఇవ్వద్దని చెప్పేసి మేము ప్రొడ్యూసర్ కౌన్సిల్కి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్లో మేము ఇక్కడ ఓయూ క్యాంపస్లో పెట్టినప్పుడు స్వయంగా మా సోదరి ప్రత్యూష రాథోడ్ గారికి మేము లైవ్లో ఉన్నప్పుడే ప్రత్యూష రాథోడ్ గారికి కంటిన్యూస్గా ఫోన్ చేయడం, ఆమె మాట్లాడడం, ప్రత్యేక సాక్షిగా మీడియానే దాన్ని లైవ్ కవరేజ్ చేయడం జరిగింది. ఆ సందర్భంలోనే మేము ప్రతిరోజు ఎవిడెన్స్ గ్యాదర్ చేయడంలో మేము చాలా సీరియస్గా దాని వెనకాల పడ్డాం. ఎవిడెన్స్ గ్యాదర్ చేయడం వల్ల మీరు ప్లే చేస్తున్నటువంటి వీడియోల ఆధారంగా పేద ప్రజలకు చేరి అక్కడి నుంచి ఫోన్ కాల్స్ రావడం, అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ రావడం, ఇందాకనే మా గౌరవనీయులు మా సంపత్ నాయక్ గారు చెప్పినట్టు అసలు ఈ డబ్బులు వసూలు చేసిన డబ్బులు ఎక్కడ పెట్టారు, ఏ అకౌంట్లో పెట్టారు, ఏ బాధితుల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వీళ్ళు ఏ అకౌంట్ క్రియేట్ చేసుకుని మాట్లాడుతున్న సందర్భంలో ఈరోజు ఈ 2-3 రోజుల నుంచి మాకు తెలిసిన అకౌంటు బైనాన్స్ అకౌంటు. ఈ అకౌంట్లో పోయే డబ్బులు అన్నీ స్కామ్ డబ్బులు మాత్రమే దీంట్లో పోతాయనే మేము ఈ రీసెర్చ్ చేయడంలో మాకు తెలిసింది. క్రిప్టో కరెన్సీ అనే పేరుతోనే ఇది వరల్డ్ లార్జెస్ట్, ఇటీవల కాలంలోనే 2026లోనే
ఇక్కడ అబుదాబిలోనే ఇది ఒక హెడ్ క్వార్టర్ పెట్టారని మాకు సమాచారం. ఎందుకంటే ఈ గూగుల్లో సెర్చ్ చేస్తున్నప్పుడు వచ్చింది. ఈ బైనాన్స్ యాప్లో ఎవరి పేరు మీద అకౌంట్ ఉంది, ఏ ఆ బాధితుల పేరు మీద అకౌంట్ ఉంది, ఏ బినామీల పేరు మీద అకౌంట్ ఉంది, సుమారు 500 కోట్ల పైచిలకు ఈ అకౌంట్లో డబ్బులు ఉందనే సమాచారం మాకు ఉంది. అందుకే ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టి డిపార్ట్మెంట్ వారికి తెలియజేయాలనుకుంటున్నాము. అలాగే ఈరోజు కర్ణాటకలో ఒక మాజీ మంత్రివర్యులు మనోని దగ్గరికి శివ చౌహాన్ కానీ, తర్వాత రమావత్ మధు కానీ, తర్వాత హేమకాంత్ రెడ్డి కానీ, తర్వాత శైలజ కానీ వీళ్ళు పోయి వీరి పక్కనే ఉన్నటువంటి ల్యాండ్ కొంటున్నాము, మీరు కూడా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, దీంట్లో మీరు షేర్ పార్ట్నర్గా మేము అగ్రిమెంట్ ఇస్తాము అని చెప్పేసి ఆ మాజీ మంత్రివర్యులు మనోని దగ్గర 80 లక్షలు తీసుకున్న మాట వాస్తవమా కాదా? దాంట్లో శివ చౌహాన్ ఉన్నాడా కాదా? వారి దగ్గర పోయేటప్పుడు ఒక డిఫెండర్ కారు, 2 ఫార్చునర్ కార్లు, ఒక 2 స్కార్పియో కార్లతోని మీరు గన్మెన్లు నేసుకొని మీరు పోయింది వాస్తవమా కాదా? మరి వాస్తవం అయితే మీరు బయటికి వచ్చి చెప్పాలి, ఆ డబ్బులు ఎక్కడెక్కడ పెట్టారనేది చెప్పాలి. అలాగే ఇందాక మా నాయకులు చెప్పినట్టు బెంగళూరు నుంచి సుమారు 25 కిలోమీటర్ దూరంలోనే 6-7 ఎకరాల భూమి కొనడం మీరు కొన్నారా లేదా? అది కొంటే ఏ శైలజ పేరు మీద ఆ భూమి రిజిస్టర్ అయి ఉంది, అది ఏ సర్వే నెంబర్లో ఉంది మీరు చెప్పాలి. ఇది నిజమా కాదా? దీన్ని ఎంక్వైరీ చేయాలి. అది ఒక్కొక్క ఎకరు సుమారు 6 నుంచి 7 కోట్ల భూమి ఉంటుంది. అంటే సుమారు 30 కోట్ల వరకు అక్కడ ఆ భూమి మీద ఇన్వెస్ట్ చేశారా లేదా? మీరు కూర్గులో సుమారు 15 ఎకరాల భూమి మీరు కూర్గులో కాఫీ తోట కొన్నారా లేదా? బాంబేలో మీరు ల్యాండ్ కొన్నారా లేదా? ఈ డబ్బులన్నీ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడెక్కడ చేశారని అన్ని ఆధారాలు మా దగ్గరకు వస్తున్నాయి. అలాగే ఏదైతే రమావత్ బాలాజీ, అలాగే రమావత్ మధు, తర్వాత అభిషేక్, తర్వాత శివ చౌహాన్ వీళ్ళ మధ్యలో ఉన్న వ్యక్తి ఏ వ్యక్తి ఉన్నారు? నేను ఒక్క నిమిషం, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తులు దయచేసి దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. ఇక్కడ ఉన్నది రమావత్ మధు, ఇప్పుడు ఉన్నటువంటి A1 మధు, ఇక్కడ ఉన్నది ఆమీర్ పటేల్. మరి ఈయన అరెస్ట్ అయినప్పుడల్లా, ఈ ఇష్యూ బయటికి వచ్చినప్పుడల్లా ఆమీర్ పటేల్కి ఈ స్కామ్కి సంబంధం ఏంటిది? ఈయన ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి ఎక్కడెక్కడైతే వాళ్ళు అరెస్ట్ అవుతారో వారు ఇన్ఫ్లుయెన్స్ చేసి మరి బయటికి తీసుకొస్తున్నారనే సమాచారం మాకుంది. మరి ఆమీర్ పటేల్ గారి పాత్ర ఏంటిది దీంట్లో? అలాగే ఇక్కడ గోకులానందన ఆఫీస్ ఏదైతే మల్లేపల్లిలో ప్రారంభం చేయడానికి ఇక్కడ శివ చౌహాన్ వచ్చారు. మరి శివ చౌహాన్ గారి పాత్ర లేనప్పుడు శివ చౌహాన్ ఎందుకు వచ్చారు మల్లేపల్లికి? ఆ తర్వాత అభిషేక్ ఏదైతే మొన్న తొలి వెలుగు రఘు గారితో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కొన్ని చెప్పనట్టు కొన్ని దాచిపెట్టుకొని సమాచారం వదిలిపెట్టాడు. మరి ఆ తర్వాత భరత్ చౌహాన్, ఈ అభిషేక్ కూడా మొత్తం స్క్రిప్ట్ మాటలు మాట్లాడుతున్నాడు. అలాగే ఈ భరత్ చౌహాన్ ఎవరు? మధువాల బాబా జైరాబాద్ లో ఏ ల్యాండ్ సెటిల్మెంట్ చేశారు అంటే ఈ 15 రోజుల నుంచి వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో జైరాబాద్ లో ఎన్ని ఎకరాల ల్యాండ్ సెటిల్మెంట్ జరిగాయి, అక్కడ ఏ బాధితులకు ఎన్ని డబ్బులు పంపించారనేది ఈ ఇన్ఫర్మేషన్ కూడా ఈ భరత్ చౌహాన్ దగ్గర నుంచి తీయాలని చెప్పేసి నేను ఇది చెప్పు. బేసికల్గా ఈ అబ్బాయి ఒక ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కేవలం ఇది ఒక స్క్రిప్ట్ రాసుకొని వచ్చిండు. అసలైన కల్పరిట్స్ వేరేగా ఉన్నది. వీడు దాంట్లో ఒక దొంగే, వీడు కూడా చాలా వాటిలలో దొంగే. ఇదంతా అసలైన ఎవరైతే మెయిన్ పెద్ద తిమింగలాలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ప్లీజ్. అలాగే ఈ భరత్ చౌహాన్ గారి పైన ఎంక్వైరీ చెయ్యాలి. ఈయన పేరు మీద ఎటువంటి ఆస్తులు ఉన్నాయి, ఈయన సంపాదన ఏంటిది, ఈయన చేస్తున్న ఉద్యోగం ఏంటిది? ఈరోజు 1000 కోట్లు పెట్టి ఈరోజు బాంబేలో కానీ, బెంగళూరులో కానీ, హైదరాబాద్లో కానీ, తర్వాత కూర్గ్లో కానీ వీళ్ళందరూ భూములు కొనడానికి సమాచారం మాకు సంపూర్ణంగా ఉంది. అలాగే బైనాన్స్ ఫైనాన్స్ ఒకటి, ఆమీర్ పటేల్ గారి పాత్ర ఒకటే, ఈ ఫోటోలో చూపించినటువంటి ఈ పాత్ర ఒకటి. ఇంకోటి ఇక్కడ మా మంగ్లీ గారు వదిబట్లలోనే మా మధు గారి ఇంటికి వెళ్ళారు. ఏంది మధు ఒక బూత్ బంగ్లా కట్టిస్తా ఉన్నాడు.
ఈ పేద ప్రజల డబ్బులన్నీ వసూలు చేసుకొని అక్కడ దేవరకొండ నియోజకవర్గంలో కానీ నా చుట్టుపక్కల ఎవరి ఇల్లు లేని హైదరాబాద్లో పెద్ద పెద్ద హైటెక్ సిటీలో ఒక్కొక్క బూత్ బంగ్లాలు మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడు అటువంటి విధంగా ఈయన ఒక రాజా మహల్ నిర్మించినప్పుడు మంగ్లీ గారు దీన్ని డిజైన్ చేశారా కాదా అనేది వాస్తవం తెలియాలి. అలాగే మంగ్లీ గారి పక్కన బాబు నాయక్ అనే వ్యక్తి ఉన్నాడు. అలాగే ఈ మధు గారి పక్కన రామ్దాస్ నాయక్ అనే వ్యక్తి ఉన్నాడు. ఈ రామ్దాస్ నాయక్ మధు నాయక్ గారికి ముఖ్యమైన ఏజెంట్ అవునా కాదా? మరి ఈ ఏజెంట్ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి? ఈయన ఇప్పటికీ బయటనే తిరుగుతున్నాడు. మరి ఈయనను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? ఇవన్నీ వీళ్ళందరినీ చెప్పిన పేర్లందరినీ అరెస్ట్ చేస్తే, దీనికి ఫేర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది. అలాగే ఇందాకనే మేము ఈ ప్రెస్ మీట్ మా పెట్టబోతున్న సమాచారం మా తండా ప్రజలకు వెళ్ళంగానే మీరు సుమారు ఇక్కడ ఒక లిస్ట్ వచ్చింది. అంటే సీరియల్ నెంబర్ 10 నుంచి 29 వరకు వచ్చింది మాకు ఒక లిస్టు. ఇది జస్ట్ ఒకటి మాత్రమే, జస్ట్ ఒక శాంపుల్ స్లిప్ మాత్రమే వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఏంటిది? 10వ నెంబర్ సీరియల్ నెంబర్ నుంచి 1 కాకుండా సీరియల్ నెంబర్ 10 నుంచి 20 వరకు. అంటే దీంట్లో సుమారు పడిమట్టి తాండా, తర్వాత పోలేపల్లి తాండా, దేవరకొండ, జగ్య తాండా, కొర్ర తాండా, వదిబట్ల, చింతల తాండా, ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు మెయిన్ ఏజెంట్లు. కేవలం ఈ పేపర్ లెక్క పెట్టుకుంటే సుమారు 30 కోట్ల వరకు వారు ఇచ్చినటువంటి ఆధారాలు ఉన్నాయి. మరి ఈ అకౌంట్ ఎక్కడ ట్రాన్స్ఫర్ అయింది? వాళ్ళు ఇచ్చినటువంటి అగ్రిమెంట్ ఇది. ఇదంతా మధు గారికి ట్రాన్స్ఫర్ చేశారు. ఇవన్నీ మధు, రమావత్ మధు, ఇవన్నీ ఆర్టీజీఎస్, ఐఎంపిఎస్ వాటి ద్వారా ట్రాన్స్ఫర్ చేశారు. మరి ఈ డబ్బులు ఏ బైనాన్స్ అకౌంట్లో వెళ్ళాయి, ఏ అకౌంట్లో ఉన్నాయనేది తేల్చి అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి మరోసారి నేను ఇక్కడ డిపార్ట్మెంట్ కానీ ఇక్కడ ప్రభుత్వానికి కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఈరోజు చాలామంది మాకు ఆధారాలతో సహా ఇవి కూడా మీరు మీడియా ముందుకు ప్రొవైడ్ చేయండి, మా కష్టాలు కూడా వీళ్ళని వెళ్ళబుచ్చేటట్టు వాళ్ళు మాతో మాట్లాడడం జరిగింది. అదే విషయాన్ని మనం చూసుకున్నట్లయితే కొన్ని విషయాలు ఈరోజు నాకు 4 బాధితులు కాల్ చేశారు. అందులో ఒక 2 గురించి మీకు చెప్పాలనుకుంటున్నా. ఒక బాధితుడు అది రామ్దాస్ నాయక్ అనేది, ఆయన 40 లక్షలు భీమా నాయక్ అనే వ్యక్తికి ఇవ్వడం వల్ల ఆయన సూసైడ్ అటెంప్ట్ చేసుకుండు. ఎందుకంటే ఆ 40 లక్షలు ఒక పెళ్లి కాని యువకుడు, ఇట్లాంటి క్యాంపస్లో చదివిన వ్యక్తి, ఒక పెళ్లి చేసుకున్న వ్యక్తి, అదేవిధంగా ఇక్కడ పబ్లిక్ యాడ్ డిపార్ట్మెంట్లో చదివిన వ్యక్తి ఈరోజు 40 లక్షలు ఇవ్వడం వల్ల ఆయన కుటుంబానికి అతను దూరం కావడం జరిగింది. ఆ కుటుంబంలో ముఖ్యంగా వాళ్ళు 2 ఆడపిల్లలు ఉండడం అనేది, వీళ్ళు తల్లిదండ్రులు వారి కష్టాలు, వారి పిల్లలకు ఇంకా పెళ్ళిళ్ళు కాలే, 2 ఆడపిల్లలు ఆయన సంపాదన ఆధారంగా బతికిన సందర్భం ఈరోజు ఆయన కొడుకు లేని పరిస్థితి ఈ మధు వల్ల, ఈ భీమా నాయక్ వల్ల, ఈ మంగ్లీ వల్ల, ఈ శివ వల్ల, ఇంకోటి బాలాజీ నాయక్ వల్ల జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈరోజు 80% మంది ఈ గిరిజన ప్రాంతం నుంచి వాళ్లకు అధిక వడ్డీ ఆశ చూపించి డబ్బులు వసూలు చేయడం అనేది జరిగింది. ఇప్పుడు అన్నలు చూపించిన లిస్ట్ ప్రకారం 10 నుంచి మాకు 28 లిస్టులోనే 30 కోట్ల స్కామ్ జరుగుతుంది. 30 కోట్ల రూపాయలు, ఒక్కొక్కరు 4 కోట్లు, ఒక్కొక్కరు 2 కోట్లు, ఒక్కొక్కరు 5 కోట్లు రూపాయలు ఈరోజు వాళ్ళకు ముడుపులు లెక్క చెల్లించడం జరిగింది. వాళ్ళు ఏమని చెప్పారంటే, మీకు నెలకొచ్చేసి 10% ఇంట్రెస్ట్ చొప్పున మీకు చెల్లిస్తాం, అక్కడ ల్యాండ్ కొన్నాం, చింతపల్లి దగ్గర 5 ఎకరాల ల్యాండ్ కొన్నాం, దీని మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం, మీరు పైసలు ఇవ్వండి, మీకు నెల ఈ 10% ఇంట్రెస్ట్, ఇంకో నెల ఇంకో 1% ఇంట్రెస్ట్, ఇలా ఒక్కొక్కటి పెంచుకుంటూ 15% నుంచి 17% ఇంట్రెస్ట్ ఇచ్చారు. ఒక వ్యక్తి చెప్పిన సమాచారం ఏంటంటే 2.5 కోట్ల రూపాయలు ఇస్తే వాళ్లకు నెలకొచ్చేసి 17 లక్షల రూపాయలు వాళ్ళకు ముడుపులు లెక్క చెల్లించడం వల్ల ఆ 17 లక్షలు కూడా ఏ విధంగా చెల్లిస్తారు అంటే 2 కోట్లు చెల్లిస్తే ఒక్కొక్క నెలకు 17 లక్షలు చెల్లించి 2 కోట్లు అయ్యేంత వరకే చెల్లిస్తారు, కానీ అసలే ఇస్తారు. అది కూడా వేరే దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసి భూముల మీద కావచ్చు, ఇట్లా బెట్ కాయిన్ల మీద కావచ్చు, ఇట్లా కొన్ని వైన్ షాప్ల మీద కావచ్చు, ఇలాంటి టెండర్లు పెట్టి ఓ పేద పైసలు ఈరోజు రక్తాన్ని వాళ్ళు పీల్చుకున్న సందర్భం. ఈరోజు మీరు గమనించినట్లయితే సంపత్ నాయక్ అనే వ్యక్తి, ఈ అశోక్ రాథోడ్ అనే వ్యక్తి ఈ స్కామ్ని బయటకు తీయడం వల్ల ఈరోజు వందలాది సంఖ్యలో మాకు వాట్సాప్లో మెసేజ్లు కావచ్చు, అన్న మా పక్షాన మాట్లాడండి, మా పక్షాన చేయండి అని ఇగో 100 రూపాయల స్పాన్సర్ లోటు మీద వాళ్ళు మధు అనే వ్యక్తి పేరు రాసి ఇగో ఈ విధంగా సైన్లు పెట్టించుకొని తీసుకున్న పరిణామం కనిపిస్తుంది.
మిత్రులారా, మీరందరూ ఆలోచించవలసిన విషయం ఏంటంటే మీడియా అంతా మాకు సపోర్ట్గా ఉండడం వల్ల, పేద ప్రజలకు సపోర్ట్గా ఉండడం వల్ల, గిరిజనులకు సపోర్ట్గా ఉండడం వల్ల ఈరోజు ఈ స్కాములు గ్రామీణ స్థాయి వరకు చేరుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం కూడా వీటిని వెంటనే స్పందించి ఇది ఎంతవరకు సిబిఐ విచారణ కూడా త్వరగా జరిపితే బాధితుల యొక్క వాళ్ళని ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇది రానున్న రోజుల్లో ఈ స్కాముల వల్ల చాలామంది వాళ్ళ ఇంటి తాళాలు వాళ్ళు బ్యాంకులో పెట్టి లోన్లు అన్ని రకాల పైసలు వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళు నష్టాలు అవ్వడం వల్ల వాళ్ళు సూసైడ్ చేసుకోవాల్సిన పరిణామం వస్తుంది. కాబట్టి ఈరోజు మా విలేజ్లోనే మా అన్ననే 2 కోట్లు ఇచ్చి ఈరోజు ఆయన కష్టం, ఆయన బాధలు వెళ్ళపుచ్చుకోలేక ఈరోజు మాకు ఆ బాధితుల పక్షాన్ని నుంచి మాకు మాట్లాడమని ఒక సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ఈ ఎవిడెన్స్ అంతా మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. ఇలా పిల్లికుంట్ల తండా పిల్లికుంట్ల తండా రామదాస్ అనే వ్యక్తి చనిపోయినా లేదా అనేది కూడా మీరు తెలుసుకోవాలి. ఇలాంటి బాధితులు వందలాది సంఖ్యలో ఉన్నారు. కాబట్టి మీడియా మిత్రులు దీన్ని ప్రజల నుంచి గవర్నమెంట్ స్థాయికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం.